హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో తమిళనాడులో నామక్కల్ అనే ఒక టౌన్‌లో ఆంజనేయ స్వామి టెంపుల్ గురించైతే షేర్ చేస్తున్నాను. ఇందులో హనుమంతుల వారి విగ్రహం 18 అడుగుల ఎత్తైతే ఉంటుంది. ఇండియాలోనే ఎత్తైన ఆంజనేయ విగ్రహం అండి ఇది. ఈ విగ్రహం 1500 సంవత్సరాల నాటిదనమాట. ఈ గుడికి పైకప్పైతే ఉండదు. అలాగే వేయడానికి ప్రయత్నించినా కూడా అది పడిపోతుందట. రోజు రోజుకి కూడా ఆ విగ్రహం పొడవు పెరుగుతూ ఉంటుందనైతే చెప్తూ ఉంటారు. ఇక్కడ ఉన్న హనుమాన్ విగ్రహం స్వయంభూ అయినందువల్లనే రోజు రోజుకు కూడా పెరుగుతూనే ఉన్నారనైతే చెప్తూ ఉంటారు. అందువల్లనే పైకప్పు వేయడానికి కూడా వీలు కావట్లేదని చెప్తారనమాట. ఈ గుడికి ఒక స్టోరీ గూడా ఉంటుంది. ఈ గుడిలో ఆంజనేయుడు చేతులు జోడించి లక్ష్మీ నరసింహస్వామిని సాలగ్రామం వైపు తిరిగి కొలుస్తూ ఉన్నట్లుగా ఉంటదనమాట. ఆంజనేయుడి విగ్రహం నరసింహస్వామి మూర్తికి ఎదురుగా ఉండడం విశేషం అన్నమాట ఇక్కడ. దీని వెనక ఉన్న కథ ఏమిటంటే, హనుమంతుడు ఒకసారి సంజీవని మూలికను తీసుకురావడానికి హిమాలయాల నుంచి ఒక ఓడ అయితే తీసుకొచ్చారట. తన పని ముగించుకుని ఓడను అదే స్థలంలో వదిలి తిరిగి వెళ్ళేటప్పుడు సూర్యోదయం చూసి పూజలైతే చేయడం స్టార్ట్ చేశారు. ఉత్సవాలు మొత్తం ముగిసాక ఎదురుగా నిల్చున్న నరసింహుడిని చూసి చలించిపోయారట. సో, అప్పటినుంచి నరసింహుడు కూడా ఆంజనేయుడు అక్కడే ఉండాలనుకున్నారు. కాబట్టి హనుమంతుడు ఆలయం బయట నుంచి అతన్ని ప్రార్థిస్తూ ఉంటాడట. సో, అందుకే ఆంజనేయ స్వామి ఇట్లా నమస్కరిస్తూ ఉన్నట్టయితే ఉంటుందండి విగ్రహం ఇక్కడ. యాక్చువల్‌గా మాకిట్లా ఒక ప్లేస్ ఉందని కూడా తెలీదనమాట. ఊటీ, కొడైకెనాల్ ట్రిప్ నుంచి బెంగుళూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు ఇదైతే మాకు నామక్కల్ అనే విలేజ్ అయితే కనిపించిందనమాట. సో, ఇక్కడ ఫేమస్ ఈ టెంపుల్ అనేసి ఇంతకుముందు ఎవరో చెప్పటం వల్ల లక్కీగా ఈ టెంపుల్‌కైతే వెళ్ళాము. దర్శనం గూడా చాలా బాగా జరిగిందండి. అండ్ ఇక్కడ ఈ దండలు ఇవి గూడా మనం గూడా కావాలన్నా కూడా ఇవ్వచ్చు. ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారివి.